ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం మనతో పాటు ఉన్నారు జ్యోతిష నిపుణ శ్రీ గోపాలయ్యంగర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఈ వారం మన గాయత్రి గారు రాజీ గారు చెప్పినట్టుగా చూసుకుంటే 17వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు మనం 23 ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారఫలంలో శని మీనరాశిలో, చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో, అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, శుక్రుడు 21వ తారీఖు నాడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు అనమాట మిథునం నుంచి. అలాగే సూర్య కేతు గ్రహాలు మనకు సింహరాశిలో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ వారంగానే మనం చూసుకుంటే గాయత్రి రాహు కుంభరాశిలో ప్రయాణిస్తున్నారు అనమాట అమ్మా. మరి దీన్ని బట్టి మన యొక్క వారఫలం ఎలా ఉందనేది మనం తెలియజేద్దాం. అలాగే గురుగారు, ఇప్పుడు ఈ వారంలో ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజులు జరుపుకుంటారు? చాలా మంచి ప్రశ్న. ఈ సాంప్రదాయాన్ని అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ వారంగానే చూసుకుంటే గాయత్రి రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పుట్టినరోజు దేవుడి గదిలో చక్కగా గుడికి వెళ్ళి పూజలు చేసుకుంటే మంచిది, దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. తర్వాత ఏ నక్షత్రాల వాళ్ళు ఏ గుడికి వెళ్ళాలని కూడా మనకు ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్తాను. తప్పకుండా గురుగారు. గురుగారు అలాగే పెద్దవారికి తిథులు ఏముంటాయి చెప్పరా? ఈ వారంగానే చూసుకుంటే మనకు ఈ శ్రావణ మాస బహుళపక్ష తిథులు అనమాట. ఇవి నవమి, దశమి, అలాగే అమావాస్య వరకు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పెద్దలు గతించారో వాళ్ళకి గుర్తు చేసుకుని వాళ్ళకి పిండ ప్రదానం చేయటం వల్ల కుటుంబంలో సభ్యులందరికీ వాళ్ళ ఆశీస్సులు బాగుంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు. గురుగారు, ఈ వారం గ్రహస్థితిని బట్టి మనం యుద్ధ వాతావరణం కానివ్వండి, ప్రపంచ స్థితి ఎలా ఉండిపోతుంది చెప్పగలుగుతారు? మంచి ప్రశ్న అమ్మా. నేను అలా చెప్పాను రాజీ, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే రాహు కేతు గ్రహాల మధ్య అన్ని గ్రహాలు ఉండిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే రోహిణి, మృగశిర ఈ నక్షత్రంలో చంద్రుడు ప్రయాణిస్తున్నాడు కాబట్టి మొత్తం ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఒక అనిశ్చితి, గొడవలు. ఇప్పుడు అన్నారు పుతిన్కి మన ట్రంప్ గారి మీటింగ్ అంట, మన చైనా వెళ్తున్నారు మన ప్రధానమంత్రి. అలాగే ఆయన ఏదైతే మనకు ఇప్పుడు యుద్ధం జరుగుతుందో, ఇది రష్యా చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా రమ్మని చెప్పారట. ఇవన్నీ చూస్తే మనకి ఎలా ఉంటే ఒక రకమైన గందరగోళము, టెన్షన్, అలజడి కనిపిస్తుంది తల్లి. కాబట్టి ఈ వాతావరణం ఏంటంటే ఈ 17 నుంచి 23 వరకు ప్రపంచంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, యుద్ధ వాతావరణము, బెదిరింపులు, ప్రత్యర్థుల యొక్క గొడవలు ఇవన్నీ ఉంటాయన్నమాట కామన్ గా. అది ఓకే గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చాలా చక్కగా చెప్పారు. ఈ వారం మీకు ఎలాంటి సందేహం ఉన్నా, జాతకం ప్రకారంగా ఎలాంటి డౌట్ ఉన్నా గురుగారికి కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం 17వ తారీఖు ఆగస్టు నుంచి 23వ తారీఖు ఆగస్టు వరకు సింహరాశి వాళ్ళకి వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ గాయత్రి. గురుగారు, సింహరాశి వాళ్ళకి చేంజెస్ చాలా ఉన్నాయంటున్నారు. అది ఏ విధంగా ఉంటున్నాయి అంటే సింహరాశి వాళ్ళకి బాగాలేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. మీరు ఇచ్చే వివరణ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో కూడా చెప్పండి. అంటే యాక్చువల్గా గాయత్రి అడిగింది మిమ్మల్ని ఏంటంటే ఎన్ని రోజులుగా కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు 17వ తారీఖు నాడు కరెక్ట్ గా ఈ సింహరాశిలోకి రావడం అనేది చాలా మేలు జరిగింది, పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. కాబట్టి సింహరాశి వాళ్ళకి గతంలో ఉన్న అనుభవం అంతా మర్చిపోండి. ఇప్పుడు మీకు పట్టిందల్లా బంగారం, మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండడం వల్ల మీరు దేనైనా సాధిస్తారని చెప్పి తెలుసుకోవాలి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సూపర్ గా ఉంది. ఓకే గురుగారు. గురుగారు అలాగే సింహరాశి వారికి ధన ఆదాయం ఎలా ఉందో కొంచెం తెలియదు. సింహరాశి వాళ్ళకి బుధుడు వ్యయంలో ఉండడం వల్ల అనుకున్న సమయానికి డబ్బు చేతికి రాకపోవడం, కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పిల్లల చదువులో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తుంది. ఓకే గురుగారు. అలాగే వీళ్ళ అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ కానివ్వండి, వాళ్ళ బాండింగ్ కానివ్వండి పెరుగుతుందా? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? సూపర్. ఇది 21వ తారీఖు శుక్రుడు బంధువులు, స్నేహితులకి కారకుడు ఆయన కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల చిన్ననాటి స్నేహితులు కలుసుకోవడమే కాదు, బంధువుల స్నేహితుల మధ్య మంచి సఖ్యత కలిగి సంతోషంగా ఆనందంగా విందులు వినోదాలు పాల్గొంటారు. మానసికంగా బాగా ధైర్యాన్ని కలిగి సింహరాశి వాళ్ళు ఉంటారు.
అలాగే గురుగారు ఈ వారం భార్య భర్తల మధ్యలో సఖ్యత, ప్రేమికుల మధ్యలో సఖ్యత, దూరంగా ఉండే డివోర్స్ తీసుకుందాం అనుకునే వారికి ఏదైనా కలిసి యోగం ఉందంటారా? అమ్మా నువ్వు చెప్పింది ఎంత పెద్ద క్వశ్చన్ అంటే, సింహరాశి వాళ్ళదే మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు. సింహరాశి వాళ్ళు ఏం చేస్తున్నారు, భార్యాభర్త మధ్య గొడవలు డైవర్స్ దాకా వెళ్ళిపోయి చివరికి ఎంత ట్రై చేసినా ఎంత కాంప్రమైజ్ చేసినా అవ్వట్లా. కారణం ఏంటంటే అష్టమ శని 2 ఏళ్ళు ఉంటాడు. 2 ఏళ్ళు, ఈ వారం కాదు నేను చెప్పేది. కాబట్టి మన రాజీ అడిగిన ప్రశ్న చూసుకుంటే సింహరాశి వాళ్ళు దయచేసి భార్యని లేదా భర్తని ఒక స్నేహితుడిగా మర్యాద ఇచ్చి గౌరవించి ఎవరి ఈగో దెబ్బతినకుండా ఒక ఫ్రెండ్స్ లాగా మెలుకొని ఉంటే కలిసి ఉంటారు. లేదా డైవర్స్లు, గొడవలు, ఇల్లు వదిలి వెళ్ళిపోవటాలు అన్ని రభసలు ఈ వారం వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు కొత్త ఇల్లు కొనే యోగం ఉందంటారా? కొత్త వాహనాలు కానివ్వండి. చాలా బాగుంది గాయత్రి. వీళ్ళకి ధనానికి మీరు అడిగిన ప్రశ్న, ఇల్లు, వాహనము, గృహము, ఆస్తులు అన్నిటికీ కూడా కుజుడు అధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల విలువైన వస్తువులు కొంటారు. లావాదేవీలన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం మీకు బాగుంటుంది. గురుగారు అలాగే వీళ్ళకు దూర ప్రయాణాలు ఎలా ఉంటాయి? అంటే మంచి కలిసి వస్తాయి అంటారా? వీసా ప్రాసెస్ అవన్నీ కరెక్ట్ గా ఉంటాయి? వారం ఎలా ఉంటుంది పిల్లలకి? సో ఈ సింహరాశి వాళ్ళకి ఈ రాజీ బాగా విపరీతమైన రాజయోగం ఉంది. అంటే ప్రయాణాలు సుఖవంతంగా ఉండడమే కాదు, లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు కలిసి రావడం వల్ల దూరం కాలేజీలు కానీ ఏదైనా యూనివర్సిటీ సీట్ కావాలన్నా, చదువుల కొరకు, సబ్జెక్టుల కొరకు కూడా వీళ్ళకి చాలా అనుకూలత ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా రాణిస్తారు, ఎందుకంటే పంచమ స్థానం కాబట్టి చెప్పారు. ఓకే గురుగారు, అలాగే ఇప్పుడు వీళ్ళ గురుస్థానం ఎలా ఉందంటారు? దూర ప్రయాణాలు అన్నారు, ఇప్పుడు గురుస్థానం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే కలిసి వస్తుందా? చూడమ్మా, ఈ జాతకానికి అష్టమాధిపతి గురువు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళ జాతకంలో ముఖ్యంగా పెద్దలు అంటే గురువుల యొక్క ఆశీస్సులు బాగుండడము, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఉండడము, ధర్మ మార్గాన్ని నడుచుకుంటూ వెళ్ళడము అన్ని రకాలుగా మంచి యోగకరంగా ఉంది. అలాగే ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు కదా గురుగారు, అలాంటి వాళ్ళకి బాగుందంటారా? చాలా బాగుంది. తీర్థయాత్రలు చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా అన్ని దూర ప్రయాణాలు చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహము, దర్శనము, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే గురుగారు ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా రోజుల నుంచి బెడ్ మీద ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమన్నా కోలుకునే సంకేతం ఉందా? నిజంగా రాజు, నువ్వైతే ఆటం బాంబు లాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. ఏంటంటే అసలు సింహరాశి వాళ్ళకి 6వ ఇంటి అధిపతి ఎవరైతే అనారోగ్యానికి కారకుడో ఆయన అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉండడం వల్ల బెడ్ రీడ్ అయిన వాళ్ళు లేవడం అంత కష్టం, చాలా కష్టపడాలి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పడక మీద పడ్డ వాళ్ళు అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల శని యొక్క ఆరాధన చేసుకుని శని మంత్రాన్ని చదువుకుంటే కొంతలో కొంత నయం అన్నమాట. అలాగే గురుగారు, వీళ్ళు కొత్త జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు, కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటారు, అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? వీళ్ళకి ఇంటర్వ్యూలు, ఉద్యోగాలు ఇవన్నీ కూడా 20 వరకు కలిసి వస్తాయి. 20 తర్వాత శుక్రుడు వ్యయంలోకి రావటం వల్ల సింహరాశి వాళ్ళు చేసే ప్రయత్నాలు వెడిసిపోతాయి. ఉద్యోగంలో పెద్దల చిత్కారాలు, అనుకున్న సమయానికి ఎంకరేజ్మెంట్ లేకపోవటం, డిసప్పాయింట్మెంట్స్, ఉద్యోగులు మారాలి అనేటువంటి ఆలోచన, వీసాలు డిలే అయిపోవడాలు అన్ని కూడా ఇబ్బందికరంగా 20 తర్వాత ఉంది. అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది? వాళ్ళకంటే ఏ బిజినెస్ కలిసి వస్తుంది? కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నా ఇది సరైన సమయం అంటారా? చాలా మంచి ప్రశ్న తల్లి. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి వ్యాపారానికి అధిపతి బుధుడు వ్యయంలో ఉన్నాడు, ధనాధిపతి వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి లావాదేవీలు జరిపినా వ్యాపారంలో ఎదురు దెబ్బలు, అనుకోని అవాంతరాలు, లేనిపోని కాంపిటీషన్స్ ఇప్పుడు ఈ టైంలో కొత్త పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా లేదు. కాబట్టి సింహరాశి వాళ్ళు వ్యాపారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారు, వీళ్ళు ఏ గ్రహాన్ని పూజ చేసుకోవటం వల్ల కలిసి వస్తుందంటారు? అమ్మా, ఇన్ని రోజులుగా సూర్యుడు సరిగా లేదు కాబట్టి ఆదిత్యుడు చదవమని చెప్పాను. ఇప్పుడు సూర్యుడు చాలా బాగున్నాడు, బుధుడు బాగాలేడు, ధనస్థానానికి అధిపతి, వ్యాపారానికి. కాబట్టి విష్ణు సహస్రనామం రోజు చదువుకోవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క మంత్రం కూడా చదువుకుంటూ ఉద్యోగం చేసే వాళ్ళకి మంచిది. కుజుడు బాగున్నాడు, అలాగే శని అష్టమంలో ఉన్నాడు కాబట్టి అష్టమ శని యొక్క నివారణ కూడా ఉంటుంది, ఖచ్చితంగా చేసుకోవాలండి. ఇకపోతే అన్ని గ్రహాలు బాగున్నాయి, ప్రతిరోజు ఆదిత్య ఉదయం కూడా యాడ్ చేసుకుంటే మంచిది. ఇంకేదైనా వాళ్ళ డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ గా కలవచ్చు. తప్పకుండా గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, ఎలాంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైంతో కంప్లీట్ 58 పేపర్ల జాతకం ప్రిపేర్ చేసి మీతో వివరంగా మాట్లాడతారు. ధన్యవాదాలు.